ఏళ్ళ నుంచి కూడా జాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చాము. పిల్లలను బట్టే స్టాఫ్ ప్రిన్సిపాల్. ఎందుకు అన్నానంటే ప్రిన్సిపాల్ని బట్టి స్టాఫ్ని బట్టి పిల్లలు కాదు. నా కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలు అయితే ఆ పిల్లల్ని మనము మోల్డ్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క తపన బట్టి లెక్చర్స్ కూడా దానికి ఇంట్రెస్ట్గా 1-2 చెప్తారు. 5 నిమిషాల్లో చెప్పాల్సిన పాఠాన్ని 10 నిమిషాలు చెప్తారు. ఎందుకని ఎప్పుడు చెప్తారు అలాగా? మిమ్మల్ని బట్టి. కాబట్టి చాలా కాలేజీల్లో నేను ఉన్నది ఏంటంటే నాకున్న అనుభవం ప్రకారంగా ఆర్ట్స్ అనగానే ఒక రకమైనటువంటి అల్లరి అని అంటారు. కానీ మన కాలేజీకి వచ్చిన తర్వాత నేను ఫోటోలు చూశాను. అంతకుముందు రిజల్ట్ కూడా చూశాను. నేను వచ్చిన ఒక నెలకే మీకు 925 మార్కులతో టాప్ సెక్షన్లో ఉండింది మీ ఆర్ట్స్ 935. కాబట్టి నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. ఏది కొంచెము ఇక్కడ కోటలో ఆర్ట్స్ గ్రూప్ చాలా స్ట్రాంగు, అంటే లాంగ్వేజెస్ గ్రూప్స్ వీళ్ళందరూ కూడా మంచిగా. అయితే ఎంపీసీ డల్గా ఉండింది, అది కూడా కొద్దిగా పికప్ చేసుకుంది. ఈ మొత్తానికి మన క్రిస్మస్ రోజు కూడా చెప్పుకున్నాం, పిల్లల్లో డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్గా అన్ని వేళ అన్ని రంగాలు కూడా బాగుంటుంది. ఓకే, రాత్రి కూడా మీరు అందరూ కూడా సహకరించి 9:30 దాకా స్టడీ పెట్టుకొని అప్పటికప్పుడు వెళ్ళి సెలబ్రేషన్స్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ కూడా చాలా పద్ధతిగానే నేను చాలా మిగతా వాళ్ళు చూశాను. వాళ్ళు లెక్కర్లు వేసుకొని వాళ్ళ వ్యవహారాలు అన్నీ చూస్తూ ఉన్నాను. మీ పద్ధతి చూశాను, చాలా ముద్దుగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడేదాన్ని వాళ్ళు మీకు అలాగే రెస్పెక్ట్ ఇచ్చారు. రాత్రి వచ్చిన చూశారు అక్కడ ఆ షాప్ వాళ్ళు కూడా. సో అది నిలబెట్టుకోండి, అర్థమైందా? అంతేగాని ఏమాత్రం కొద్దిగా అలసత్వం వచ్చింది కదా అని వేరే యాక్టివిటీలు కలమాకండి. అర్థమైంది కదా? వేరే యాక్టివిటీస్ అంటే అంతా కూడాను మంచిగానే చేసుకోవాలి. తర్వాత ఈ సంవత్సరం కూడా మరి ఆర్ట్స్ గ్రూపు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో మంచి స్కోరింగ్ ఉన్నారు. వాడొక్కడే కాదు, వాడితో మీరు కూడా కలిసికట్టుగా మరి రాత్రి ఎంజాయ్ చేశారంటే మీరే ఎంజాయ్ చేశారు నాకు తెలియదు. కానీ మమ్మల్ని ఎగరేయడము, మమ్మల్ని దండాలు పెట్టడము, మా గురించి అరవడం తప్ప మీరే ఎంజాయ్ చేసి నాకేమర్థం కాదు. అంటే అభిమానం అది. దానికి ఎందుకు వినండి, ఎందుకు అలా ఉన్నారంటే మీ పట్ల మేము అలా ఉంటాం. మీ పట్ల మేము అలా ఉంటాం. ప్రతి అంశంలో కూడా మిమ్మల్ని పైకి తీసుకురావాలా. కోపడినా, కొట్టినా, తిట్టినా, ఏం చేసినా, దబ్బేసినా ఎందుకు వేస్తామంటే ఆ బిడ్డ అనే ఆలోచనలో పోతారు. మీ సార్ కొట్టారంటే అర్థం చేసుకోండి. నేను జస్ట్ మీకు పుట్టింది రాత్రి 9:30 ముందు 9:15కి ఆడిని చైతన్య గారిని కొట్టాను కదా. కాబట్టి ఎన్ని ఏంటంటే ఆ టైంలో అలా తప్పు చేయకూడదని ఆలోచించుకోండి. జాగ్రత్త చేసుకోండి. మరి ఈ సంవత్సరం కూడా మంచి రిజల్ట్ తెచ్చుకొని వెళ్ళిపోతారు బయటికి. సీనియర్ సిఈసి అంటే మంచి పిల్లలు. ఎక్కడ ఏమి నాకైతే ఇబ్బంది కలిగించి పిల్లలైతే కనపడలే. చిన్న పొరపాట్లు ఉన్నా అన్నీ సరి చేసుకొని మరి అన్నీ ఒక మాట అన్నారమ్మా. ఇప్పుడు అక్కడికి రెడీ అతని గురించి చాలా మంది చాలా రకాలుగా మంచిగా చెప్పారు నాకు రాత్రి. ఎందుకంటే అదే దుర్మార్గుడే కాదాడు, ఏదో పరిస్థితి ప్రభావం వల్ల కొద్దిగా అలా ఉన్నాడు. కానీ చాలా తెలివివాడు, తెలివివాడు. నిజంగా నేను చూశాను కదా ఆ షాప్ దగ్గర మాట్లాడే విధానం. కానీ ఎక్కడికక్కడికి సుజీ వేస్ట్ ఒక రకం మాట్లాడాలి. అది ఆకారమే సుజీ మహామేధవుడు. దాన్ని చక్కగా చదువులో పెట్టుకొని సార్లు చెప్పిన మాటలన్నీ విని స్కిల్ ఏర్పరచుకోండి. పొద్దున్న సీఏ కాకపోయినా దాన్ని చాలా కోర్సు ఉందని చెప్పారు సార్లు. అన్నీ చేసుకొని డిగ్రీలో మంచి కాలేజీ సీట్ సంపాదించండి. ఓకేనా? మరి ఒక చివరిసారిగా మీ అందరూ కూడా ఒక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.